హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి 765లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు 2 లేన్లుగా ప్రతిపాదించిన కారిడార్లను 4 లేన్లుగా నిర్మించేందుకు కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి NHAIకి అప్పగించింది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అటవీ ప్రాంతం మీదుగా సాగే ఈ కారిడార్ను వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఎలివేటెడ్ మార్గంగా నిర్మించనున్నారు. తెలంగాణ పరిధిలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ప్రారంభమైన మన్ననూరు మీదుగా పాతాళగంగ వరకు కొనసాగుతుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నిర్మాణం చేపట్టనున్నారు. తొలుత 4 లేన్లుగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును తక్కువ ట్రాఫిక్ కారణంగా 2 లేన్లకే పరిమితం చేయాలని కేంద్రం భావించింది. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా 4 లేన్లకు విస్తరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో 2 లేన్ల నమూనాతో ప్రతి 3 కిలోమీటర్లకు ఒకసారి మారే విధంగా 3వ పాసింగ్ లేన్ను ఏర్పాటు చేయాలని మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించింది. 4 లేన్ల ప్రతిపాదన నేపథ్యంలో డిజైన్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆమనగల్ నుంచి మననూరు చెక్పోస్ట్ వరకు రహదారి ఇప్పటికే NHAI పరిధిలో ఉండగా మధ్యలోని సుమారు 54 కిలోమీటర్ల అటవీ ప్రాంతం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేది. పర్యవేక్షణలో జాప్యాన్ని నివారించేందుకు మొత్తం మార్గాన్ని NHAIకి అప్పగించారు. దీంతో NHAI అధికారులు, వైల్డ్ లైఫ్ బోర్డు ప్రతినిధులు అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టారు. కొత్త డిజైన్కు అనుగుణంగా తాజా DPR సిద్ధం చేయనున్నారు. ప్రాథమిక ప్రతిపాదన ప్రకారం ఒకే పిల్లర్పై ఇరువైపులా వాహనాలు రాకపోకలు సాగించేలా 4 లేన్ల కారిడార్ను నిర్మించే అవకాశం ఉంది. పేవుడు షోల్డర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. గతంలో 2 లేన్ల నిర్మాణానికి సుమారు 7,668 కోట్లు అంచనా వేయగా 4 లేన్లకు విస్తరిస్తే వ్యయం మరింత పెరగనుంది. నిధుల సమీకరణ, కేంద్ర రాష్ట్రాల వాటాపై త్వరలో ఉన్నతాధికారులు సమావేశం జరగనుంది. ప్రాజెక్టు వ్యయంతో 33% భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలో అంగీకరించిన తాజాగా 4 లేన్ల విస్తరణ నేపథ్యంలో 50% వరకు భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు నిర్మాణం వల్ల అటవీ ప్రాంతంలో సుమారు 2 లక్షల చెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. వన్యప్రాణులు సంరక్షణ, పర్యావరణ అనుమతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. హైదరాబాద్ శ్రీశైలం మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా, వాణిజ్యానికి ఈ కారిడార్ కీలకంగా మారనుంది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు, పర్యాటకులకు కూడా ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. తాజా DPR, పర్యావరణ అనుమతులు, నిధుల సమీకరణ అనంతరం నిర్మాణ పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.